మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో రజకులు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మరియు మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాడే వెంగళరావు, మండల రజక సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. ఎంపీటీసీ వార్డు సభ్యులు, అదే మన రజక మండల సభ్యులు, అదే జిల్లా సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మన మండల అధ్యక్షులు మరియు ఇక్కడ చేగుంట రజక సభ్యులు మరియు మండలం నుంచి వచ్చేసిన అందరి ప్రజాప్రతినిధులకు మరియు కార్యకర్తలకు మరియు ప్రెస్ మిత్రులకు ఈ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. వడ్యానం ఆవిష్కరణ రోజు ఇక్కడ విగ్రహం బాగుందని మన చేగుంట నాయకులు నేను అప్పుడే సరైన విగ్రహం ఇప్పిస్తానని చెప్పి నెక్స్ట్ ఇయర్ వరకు ఇప్పిస్తామని చెప్తే వీళ్ళు కూడా తీసుకొని ఇక్కడ మా మండల నాయకులు, మా చేగుంట నాయకులు అందరూ కలిసి ఇక్కడ చక్కచక్క ఏర్పాట్లు చేసి అన్ని విధాలు చేసి అన్న ప్రోగ్రామ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నుంచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, సభ్యులు, దుబ్బాక రేపు కాబోయే దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మరియు స్థానిక సర్పంచ్ మంచిగడ్డ శ్రీనివాస్ గారికి మరియు ఎంపీపీ గారికి మరియు డిప్యూటీ వెంకటలక్ష్మి గారికి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు వెంకటరావు గారికి మరియు స్థానిక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు అదేవిధంగా రజక సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు చేకుంటా మరియు రజక సంఘ మండల శాఖ అధ్యక్షులు మరియు రజక శాఖ జిల్లా అధ్యక్షులు మరియు రజక శాఖ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జిల్లాల నుంచి నలుగురు వచ్చినటువంటి ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున వృందానికి హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు ఈ కార్యక్రమాన్ని ఆచరించినటువంటి చేయకుండా ముఖ్య నాయకులందరికీ మరియు నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాభివందనాలు. ఈరోజు 128వ జయంతి ఎందుకు మనం 128వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే చేయకుండా స్థానిక సర్పంచ్ మంచిగడ్డ శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, వార్డ్ మెంబర్స్, పార్టీ ప్రెసిడెంట్ వెంకటరావు గారు, రాజేష్ గారు, రఘురామన్ గారు, అలాగే జిల్లా నాయకులు, అలాగే రజక టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, జిల్లా నాయకులు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అలాగే పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు ఈరోజు ఐలమ్మ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.